హలో ఎవ్రీవన్, నా పేరు సాయి భాగ్యం. ఈ వీడియోలో మనం బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ 2025 ఏంటిదో తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం ఇలా మీరు ఎవ్రీ టైం సెర్చ్ చేయకుండా ఏం చేయాలో ఆ సీక్రెట్ సాస్ ఏంటిదో కూడా చెప్తాను నేను. జస్ట్ మీరు ఒక 3 క్వెషన్స్ ఉంటాయి. ఆ 3 క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో, ఇప్పుడు మీరు ఎలా అయితే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కోసమని సెర్చ్ చేస్తున్నారో, అలాగనే 2022, 23లో, 24లో సెర్చ్ చేశారా? చేస్తే అదే ఫండ్‌లో ఎందుకు మీరింకా లాంగ్ టర్మ్ కోసం అని చెప్పి ఇన్వెస్ట్‌మెంట్ చేయట్లేదు? దీనికి ఆన్సర్ మీ దగ్గర ఉంటే కమెంట్ చేయండి. నా సెకండ్ క్వశ్చన్ ఈస్, ఆ మ్యూచువల్ ఫండ్స్ని మీకు ఎవరు సజెస్ట్ చేశారు? దట్ కుడ్ బి మోస్ట్ ప్రాబ్లీ ఒక యూట్యూబర్ కావచ్చు, లేదంటే మీ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ కావచ్చు. ఏవైనా ఒక ప్లాట్ఫామ్లో ఇది టాప్ రేటెడ్ ఫండ్స్ అని చెప్పి చూసి మీ సొంతంగా మీరే అనాలిసిస్ చేసి చేయవచ్చు. రైట్, దీస్ ఆర్ ద 3 మేజర్ పాసిబిలిటీస్. ఈ పాసిబిలిటీస్లలో మీరు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేశారు అని కమెంట్ చేయండి. నా ద థర్డ్ క్వశ్చన్ ఈస్, మీరు ఎలా ఇన్వెస్ట్ చేసినా సరే దాంట్లో రిస్క్ ప్రొఫైలింగ్ అయ్యిందా? గోల్ సెట్టింగ్ చేశారా? కంప్లైన్స్ అనాలిసిస్ చేశారా? ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేశాక కంటిన్యూస్గా దాంట్లో మానిటరింగ్ అనేది అవుతుందా అవ్వట్లేదా? అందరికీ సరిపోయేటట్టు ఒకటే మ్యూచువల్ ఫండ్ ఏది ఉండదు. అలా ఉంటే ఆ ఒక్క మ్యూచువల్ ఫండ్ నడుస్తుంది. నీకు వచ్చిన నొప్పి ఏదైతే ఉంటుందో అది దునియా మొత్తం అందరికీ రావాలని చిన్న నొప్పి కాదు. అది నీ స్పెసిఫిక్ నొప్పి అది. రైట్, అర్థమవుతుంది కదా? సో ఇలా సెర్చ్ చేయడం బంద్ చేయండి. ఒక గోల్ పెట్టుకోండి. ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఎంత టైం పీరియడ్ ఉండాలి, ఓకే, దాంట్లో మీరు రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంత రిటర్న్ ఒకవేళ ఇచ్చినప్పుడు నా రిస్క్ ప్రొఫైల్కి ఆ రిటర్న్ సెట్ అవుతుందా లేదా అనేసి అన్నది మీకు తెలుసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ద సీక్రెట్ అండి ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. మీకు బెస్ట్ రిటర్న్స్ కావాలి అని అంటే ఎస్, దిస్ ఈజ్ ది ప్రొఫార్మా. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే, ఐ నో కొంతమంది సీరియస్ కావచ్చు, కోపం కూడా రావచ్చు మీకు, బట్ దిస్ ఈస్ ది రియాలిటీ, హార్ష్ ట్రూత్ అండి. రైట్, దెర్ ఈజ్ నో బెస్ట్ మ్యూచువల్ ఫండ్.